ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. వాస్తుశాస్త్రంలో ఫ్లోరింగ్ లెవెల్స్ ఎలా ఉండాలి అనేది కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా చెప్పుకోవచ్చు. గృహంలో మాత్రం ఫ్లోరింగ్ లెవెల్స్ సమానంగా ఉండాలి. అయితే కొందరు నైరుతి ఎత్తుగా ఉండి ఈశాన్యం వైపు పల్లంగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్లోరింగ్ లెవెల్స్ను నైరుతి వైపు ఎత్తుగాను ఈశాన్యం వైపు వెళ్ళే కొద్దీ డౌన్ చేస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. గృహం లోపల ఫ్లోరింగ్ లెవెల్స్ అన్నీ కూడా సమానంగా ఉండాలి. 1 లేదా 2 అంగుళాల వరకు ఈశాన్యం వైపు పల్లంగా ఉన్నా పర్వాలేదు. అంతకు మించకుండా చూసుకోవాలి. ఇక గృహం బయట కాంపౌండ్ లోపల ఫ్లోరింగ్ లెవెల్స్ ఎలా ఉండాలో చూద్దాం. గృహం లోపలి ఫ్లోరింగ్ లెవెల్ కంటే గృహం బయట ఫ్లోరింగ్ లెవెల్ పల్లంగా ఉండాలి. తూర్పు కంటే పడమరలోనూ ఉత్తరం కంటే దక్షిణంలోనూ ఫ్లోరింగ్ లెవెల్ ఎత్తుగా ఉండాలి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే వీటితో పాటుగా మరిన్ని అంశాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ఎత్తుగా నైరుతి ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పల్లంగా ఆగ్నేయం ఉండాలి. ఆగ్నేయం కంటే కొంచెం పల్లంగా వాయువ్యం ఉండాలి. చివరగా అన్నింటికంటే ఈశాన్యం పల్లంగా ఉండేలా చూసుకోవాలి. అయితే తూర్పు ముఖ గృహం కలిగిన వారు చేస్తున్న తప్పు ఏంటో చూద్దాం. తూర్పులో అధికంగా ఖాళీ స్థలం ఉన్నప్పుడు తూర్పు దిక్కులో ఉన్న కొంత స్థలాన్ని పల్లంగా ఉంచుతున్నారు. పడమర కంటే తూర్పు పల్లంగా ఉంది కావున ఏ ఇబ్బంది లేదు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ వాయువ్యం కంటే ఆగ్నేయం పల్లంగా ఉండడం వలన అనేక ఆగ్నేయ వాస్తు దోషాలు ఏర్పడే అవకాశం ఉంది. మరొక అంశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.